హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసండి, నేను యూట్యూబ్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాను, అండ్ నిజంగా పెట్టుబడి పెట్టాలా యూట్యూబ్‌కి, లేదంటే అవసరం లేదా? సో, ఇదంతా ఒక క్లారిటీగా చెప్తానండి. మీరెక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? అప్పుడైతే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, వాళ్ళ మైండ్‌లో చాలా క్వెషన్సే ఉంటాయండి. వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతది అనే ఉద్దేశంతోటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం యూట్యూబ్ కోసం అసల పెట్టుబడి ఏ ఏ వస్తువుల మీద పెట్టాలి అనేది ఫస్ట్ అయితే నేను డిస్కస్ చేస్తానండి మీ అందరితోటి. వీడియోస్‌కి మెయిన్‌గా కావాల్సింది ఏంటంటేనండి లైటింగ్. సో, లైటింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అదే ప్లేస్‌కి మీరు వెళ్ళండి. సరిపోద్ది. అంతేగాని రింగ్ లైట్స్ అని అది ఏమీ అవసరం లేదండి. మనకి లైట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే వీడియోస్ చేయండి. కుకింగ్ వీడియోస్ అనుకోండి, మీకు ఆల్రెడీ ట్యూబ్ లైట్స్ అవి ఉంటాయి కదా! సో, ట్యూబ్ లైట్ ఒకటి, చిన్న లైట్ ఒకటి ఉంటది కదండీ! సో, అది ఇది 2 ఆన్ చేసుకుంటే సరిపోద్ది. అంతకు మించి మనకి రింగ్ లైట్లు సెటప్‌గా అది ఏమీ అవసరం లేదు. కొంచెం సన్‌లైటే వచ్చేటట్టయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మెయిన్‌గా అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే మైక్. అక్క మీరు మైక్ యూజ్ చేస్తున్నారా అని చాలామందే అడుగుతున్నారు. ఇప్పుడు మీరు వింటున్నారు కదా! నా వాయిస్ ఏదైతే ఉందో అది నా ఒరిజినల్ వాయిస్ అండి. ఎక్కడ కూడా నేను మైక్ ఎక్కడ కూడా ఫిట్ చేసుకోలా. అంటే నా దగ్గర మైక్ ఏది లేదండి. నేను జస్ట్ కొంచెం ఫోన్‌కి దగ్గరగా కూర్చునే మీతో మాట్లాడుతున్నాననమాట. నా లైవ్ చూసే వాళ్ళకైతే క్లియర్‌గా ఇంకా అర్థమవుతది. నేనైతే మైక్ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఒకవేళ మీరు మైక్ తీసుకోవాలి అని అనుకుంటే మంచిదే తీసుకోండి. ఇంచుమించు ఒక 5000 బిలో తీసుకోండి. ఎందుకంటే మనం అది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మంచిదే తీసుకోండి. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ అనే వాళ్ళకైతే మైక్ అవసరం లేదండి. మైక్ అవసరం లేకుండానే యూట్యూబ్ ఛానల్స్ చాలామంది రన్ చేస్తున్నారు. నేను వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యే మైక్ అనేది ఇప్పుడప్పుడే తీసుకోకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యి నేను ఇలానే మాట్లాడుతున్నాను. కొంచెం ఫోన్‌కి మీరు దగ్గరగా కూర్చుంటే చాలు. మైక్ తోటైతే పనేమీ ఉండదండి. మీ వాయిస్‌ని కొంచెం వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేసి మాట్లాడితే సరిపోద్ది. అంతకు మించి మైక్ అయితే ఏమి అవసరం లేదు. కొంచెం మీ ఛానల్ రన్ అవుతుంది, క్లిక్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీరు తీసుకోండి. సో, అప్పటిదాకా కూడా మైక్ అనేది మీరు యూజ్ ఏం చేయనవసరం లేదు. ఇంక మరి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారక్క అని చాలామందికి డౌట్ ఉండే ఉంటది. ఒక హ్యాండ్ తోటైతే ఇలా, ఇలా కొంచెం నా మూతికి ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. నా మూతికి కొంచెం దగ్గరగా ఉంచుకొని అప్పుడు మాట్లాడతానండి. కొంచెం క్లియర్‌గా ఏమీ డిస్టర్బెన్సెస్ రాకుండా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. సరిపోతది. మనకి మైక్‌తో ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ వాడొచ్చు. నా దగ్గర ఇయర్ ఫోన్స్ గానీ, బ్లూటూత్ గానీ ఏమీ లేదు. మైక్ ఏమీ లేదండి. జస్ట్ నేనైతే ఇలానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఛానల్ 2 మంత్స్ అవుతుందండి స్టార్ట్ చేసి. సో, ఈ 2 మంత్స్ నుంచి కూడా నేను వితౌట్ మైకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇలానే మీతో మాట్లాడుతున్నాను. ఫోన్ ఉండాలా? కొత్త ఫోన్ ఉండాలా? నాకు చాలా అంటే ఇద్దరు ముగ్గురు పెట్టారండి. అక్క నేను కొత్త ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు? మీది కెమెరా క్వాలిటీ బావుంది. కొత్త ఫోన్ తీసుకున్నారా? అని చెప్పి ఇద్దరు ముగ్గురైతే మెసేజెస్ పెట్టారండి నాకు. నేను చాలా సార్లు చెప్పాను. అంటే ఇలా వీడియోలో ఎప్పుడు చెప్పలేదు గానీ, మన వాళ్ళు లైవ్‌కొస్తారు గదండీ! సో, వాళ్ళతో అయితే డిస్కస్ చేశాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొత్త ఫోన్ ఉండనవసరమే లేదండి. మీరు ఏదైతే ఫోన్ వాడుతున్నారో అంటే మీ దగ్గరున్న ఫోన్ ఏదైతే ఉందో ఏ కంపెనీ అయినా అవ్వనివ్వండి. అది క్లారిటీగా అంటే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు కదా! నాదేమి హెచ్‌డీ ప్రింట్ ఏమీ కాదండి. నేను ఆల్రెడీ ఈ ఫోన్ తీసుకొని 4 ఇయర్స్ అవుతుంది. సో, ఈ 4 ఇయర్స్ నుంచి కూడా నేను ఇదే ఫోను యూజ్ చేస్తున్నాను. అందుకని చెప్తున్నా. మీకు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొత్త ఫోన్ ఏమీ అవసరం లేదు. అలానే సూపర్ హెచ్‌డీ క్వాలిటీ ఉన్న ఫోన్స్ కూడా ఏమీ అక్కర్లేదండి మనకి. జస్ట్ మీరు ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో అది చూసే వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేటట్టుంటే చాలు. అంటే చూడడానికి బానే ఉంది అనుకుంటే ఓకేనండి. లేదు కొంచెం కెమెరాలో గీతలు అవి వస్తాయి చూసారా చాలామందికి అలా వస్తుంది. కొంచెం బ్లర్‌గా వస్తుంది. కెమెరా పోయింది అనుకున్న వాళ్ళు ఆలోచించండి. అంటే కొత్త ఫోన్ తీసుకోవడానికి. లేదు మా కెమెరా బానే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మాత్రం
కొత్త ఫోన్ తీసుకుని అయితే స్టార్ట్ చేయాలి అని మాత్రం చూడకండి. మీ దగ్గర ఏ ఫోన్ అయితే ఉందో అదే ఫోన్తో కంటిన్యూ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో తీసుకోవాలి అనిపిస్తే అప్పుడు తీసుకోండి. బట్ యూట్యూబ్ కోసమే అంటే అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఫోన్ ఏదైతే వాడుతున్నారో అదే ఫోన్తో కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకు నేను 4 విషయాలు చెప్పానండి మీతోటి. ఒకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్, అండ్ సెకండ్ది వచ్చి లైటింగ్, థర్డ్ది వచ్చి వాయిస్ ఓవర్ అంటే మైక్, ఫోర్త్ది వచ్చి కొత్త ఫోన్. సో ఈ 4 అండి మనకి మెయిన్ కావాల్సింది. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలా అంటే అవసరం లేదు. లైటింగ్ మాత్రం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు కూడా స్టిల్ నేను ఇలా కూర్చున్నాను, లైట్ అనేది ఆఫ్ అయిపోయింది, లైట్లు లేవు. బట్ నేనేంటంటే కొంచెం గేట్కి అంటే మా డోర్కి కొంచెం దగ్గరగా కూర్చున్నాను, అందుకని చెప్పి మీకు ఇదైనా కనిపిస్తుంది. మనం ఈ వీడియో క్యాప్చర్ చేసేలోపు లైటింగ్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి వాయిస్ ఓవర్. దానికోసం మైకే అవసరం లేదండి. ఇప్పుడు నేను ఎలా అయితే ఇస్తున్నానో వితౌట్ మైక్, సో మీరు కూడా అలానే హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కొత్త ఫోనే అవసరం లేదు, కెమెరా మంచిగా ఉంటే చాలు. అంటే చూసే వాళ్ళకి మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అది క్లియర్గా అర్థమైతే చాలండి. సో దాని గురించి అయితే కొత్త ఫోనే కొనవసరం లేదు. ఇంకోటి ఏంటంటేనండి, థంబ్నెయిల్ ఎలా ఇస్తున్నారు అక్క అని కూడా అడుగుతున్నారు. థంబ్నెయిల్ అయితే నేను ChatGPTనే వాడుతున్నానండి. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు యూట్యూబ్లోనే. సో ఆ అన్నని అడిగాను. ఆ అన్న అయితే ఫస్ట్లో 150 అలా ఇచ్చి పే చేసి చేయించుకునేవాడంట. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఏఐ వచ్చిందో సో నేను ఏఐ చేస్తున్నానమ్మా అని అయితే చెప్పాడు. నేను కూడా వై నాట్, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను కూడా అది ChatGPTలో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను నేర్చుకుని చేస్తున్నానండి. సో నా థంబ్నెయిల్స్ అన్నీ కూడా నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎవరికి మనీ ఇచ్చి అయితే చేయించట్లేదు. సో మీకు ఏదైనా స్కోప్ ఉంటే మీరే నేర్చుకుని చేయడానికి ట్రై చేయండి. బయట ఇలా ఇన్వెస్ట్ చేసి మనం ఏమీ కొనుక్కోని అవసరం లేదు. ఇప్పుడు అన్నీ యూట్యూబ్లోనే ఉంటున్నాయండి. మనకి చాలా టెక్ ఛానల్స్ ఉంటున్నాయి. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఆ టెక్ ఛానల్స్లో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లేదు థంబ్నెయిల్ ఎలా చేస్తున్నావో ఇంకో వీడియో చెయ్యక్క అంటే నేను ట్రై చేస్తానండి ఇంకొక వీడియో చేయడానికి. కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయండి, ఎందుకంటే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బయట, కొంచెం అదైతే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనంతట మనమే వీడియో ప్రతిసారి తీసుకోవడం కుదరదు. ఎందుకంటే స్టార్టింగ్లో మా వారు నాకు హెల్ప్ చేసేవారండి. తర్వాత నేనేంటంటే ఏ కిటికీకో లేదంటే ఏదో ఒక బాక్స్కో ఇలా ఆంచుకుని అయితే వీడియోస్ తీసుకునేదాన్ని. తర్వాత అది నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి జస్ట్ నేనైతే ట్రైపాడ్ అయితే బుక్ చేయమని చెప్పాను. సో మా వారైతే ట్రైపాడ్ బుక్ చేశారండి. అది కూడా మేము 500 బిలోలోనే తీసుకున్నాము. ఎందుకంటే ఛానల్ ఏమవుతుందో మనకి తెలీదు స్టార్టింగ్ కాబట్టి, వ్యూస్ ఎన్ని వస్తాయో తెలీదు, వాచ్ అవర్స్ ఎన్ని వస్తాయో తెలీదు. సో అందుకని చెప్పి నాకు పర్సనల్గా దీని మీద ఇన్వెస్ట్ చేయడం అయితే ఇష్టం లేదండి. అందుకని చెప్పి 500 బిలోనే ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అయినా సరే నేను ఎంత వాడాలో అంతా వాడుతున్నానండి ట్రైపాడ్ని. మైక్ ఉంటే ఏమో నా వాయిస్ ఎలా ఉండేదో నాకు తెలీదు. బట్ ప్రస్తుతానికైతే మైక్ లేకుండా కూడా నేను వాయిస్ ఓవర్ బాగానే ఇస్తున్నాను క్లారిటీగానే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు హెల్ప్ అయినా కావాలి కాబట్టి వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఒక ట్రైపాడ్ అయితే తీసుకోండి. అది కూడా ఒక 500 కానీ ఒక 1000 రూపాయల్లో కానీ ఒక ట్రైపాడ్ అయితే తీసుకోండి. అది మీ బడ్జెట్ బట్టి. నేనైతే బిలో 500లోనే తీసుకున్నాను. ఎందుకంటే ట్రైపాడ్ మీకు హెల్ప్ అవుతుందండి. ప్రతిసారి ఎవరినో ఒకరిని మనమైతే అడగలేం కదా తీయండి అని చెప్పి. సో ఒక ట్రైపాడ్ ఉందనుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి మనకి ఇది కూడా ఇస్తాడు, రిమోట్ కూడా ఇస్తాడు. సో రిమోట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని రిమోట్ త్రూ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేంటంటే ఇప్పటికొచ్చి యూట్యూబ్ మీద ట్రైపాడ్కి ఒక్కటి మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేశానండి. ఇంకా దేట్ల మీద నేను పర్సనల్గా యూట్యూబ్ కోసం ఒక్క రూపాయి కూడా నేను పెట్టలేదు. కేవలం ట్రైపాడ్ ఒక్కటే కొన్నాను. అండ్ నా వైపు నుంచి నా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నా టైం అండి. యూట్యూబ్ కోసం ఎంత టైం పెట్టాలో అంత టైం నేను ఇస్తున్నాను యూట్యూబ్కి. సో అదే నా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను. మనం వన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేశాకండి మన మైండ్ మొత్తం ఇంకా రన్ అవుతూనే ఉంటుంది 24/7. జస్ట్ మనం ఆ పడుకున్న ఒక 5 అవర్స్ మాత్రమే హ్యాపీగా నిద్ర పడితే, అది కూడా హ్యాపీగా పడుకుంటే ఒక 5-6 గంటలు మనం రెస్ట్ తీసుకుంటాం. కానీ
తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనకి ఇంకా ఆలోచనలతోటే సరిపోతాయి. రేపు ఏ వీడియో పోస్ట్ చేయాలి, ఎల్లుండి ఏ వీడియో పోస్ట్ చేయాలి అనేది. సో అందుకని చెప్పి ఏం చెప్తున్నానంటే మీ టైంని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టండి కానీ ఇంకా మీరేమి ఎక్కువ ఖర్చులైతే చేయకండి. కొత్త ఫోన్లు కొనేసి వ్యూస్ రాకపోయినా లేదంటే ఛానల్ క్లిక్ కాకపోయినా తర్వాత మనం వెనకాల నుంచి వచ్చే మాటలో వెళ్ళలేము. సో అందుకని చెప్పే నేను కూడా పర్సనల్గా ఏమీ వీటి మీద అయితే ఏమీ ఇన్వెస్ట్ చేయలేదండి. ఫోన్ నాది కూడా ప్రాబ్లమే, మొత్తం స్క్రీన్ అంతా పగిలిపోయింది. బట్ కెమెరా ఓకే నాది. అందుకని చెప్పి ఇంకా పని చేస్తుంది, అంటే ఇంకా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటేనండి, నేను ఇన్వెస్ట్ చేసింది అయితే ఓన్లీ నా టైంనే. అండ్ ట్రైపాడ్ నాకు బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఒక బిలో 500లో అయితే తీసుకున్నాను. మీకు కూడా ఇంపార్టెంట్ అనుకుంటే ట్రైపాడ్ తీసుకోండి, సరిపోద్ది. ఇంకా మైక్ కానీ, రింగ్ లైట్స్ కానీ, బ్యాక్ డ్రాప్స్ కానీ అవేమీ నేనైతే తీసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవి యూజ్ అవుతాయి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్లోనే ఇన్వెస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ చిన్న అడ్వైస్ కూడా. మళ్ళీ మీరు ఇంత ఇన్వెస్ట్ చేశాక వ్యూస్ రాకపోయినా, కొంచెం ఛానల్ క్లిక్ కాకపోయినా ఆ గిల్టీనెస్ ఉంటుంది చూసారా, అది మనం తీసుకోలేము. అండ్ అలానే కొంచెం వెనకాల వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఇంత పెట్టింది ఏమీ రాలేదు, ఏమీ చెయ్యట్లేదు, యూజే అవ్వట్లేదు, ఇలాంటి మాటలన్నీ వినిపిస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పే మ్యాక్సిమం ఇవేమీ ఇన్వెస్ట్ చేయనవసరం లేదండి. ట్రైపాడ్ ఒకటి తీసుకోండి, మీరు హ్యాపీగా మీ కంటెంట్ని మీ ఓన్ ఫోన్ తోటే హ్యాపీగా క్యాప్చర్ చేసుకోండి, మంచిగా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి, అప్లోడ్ చేయండి. అదే మీరు చేసే మంచి ఇన్వెస్ట్మెంట్ నా ఉద్దేశంలో అయితే. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సో సారీ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు నా మాటలు వింటే మాత్రం నన్ను వేసుకోకండి. అలానే మీరు యూట్యూబ్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే కామెంట్ ఈ వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇక్కడ వరకు చూస్తే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్.